కాళేశ్వరం పథకంలో లోపాలపై పీసీ ఘోష్ నివేదిక సమర్పించింది. విజిలెన్స్ టెక్నికల్ అధ్యయనాల ఆధారంగా రూపొందిన నివేదికలో సంచలన విషయాలు ఉంటాయా? ప్రభుత్వ వైఖరి ఎలా ఉండనుంది? తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే అతి భారీగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఇప్పుడు రాజకీయంగా, సాంకేతికంగా కేంద్ర బిందువుగా మారింది. ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో అవకతవకలు, నిర్మాణ లోపాలపై జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని న్యాయ విచారణ కమిషన్ సమగ్ర నివేదికను రాష్ట్ర సర్కార్కు అందజేసింది. 2016లో ప్రారంభమైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం గోదావరి నీటిని లిఫ్ట్ చేసి రాష్ట్రంలోని పలు జిల్లాలకు సరఫరా చేయాలన్న మహత్తర లక్ష్యంతో రూపుదిద్దుకుంది. మొత్తం పెట్టుబడి 1,20,000 కోట్లకు పైగా. కానీ 2023 చివరిలో మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్స్ కుంగిపోవడం, తర్వాత అన్నారం, సుందిళ్లలో సీపేజీలు బయటపడడం ప్రజల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది. కాళేశ్వరం నిర్మాణాల్లో నిజంగా లోపాలున్నాయా లేదా ప్రకృతి ప్రభావమే కారణమా అన్నదే ఇప్పుడు అందరూ సమాధానం కోసం ఎదురు చూస్తున్న ప్రశ్నలు. డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్పందిస్తూ ఇది కేవలం చిన్న సమస్య కాదు, దీనిపై పూర్తి స్థాయి విచారణ తప్పదు అని ప్రకటించారు. తర్వాత రాష్ట్ర సర్కారు 3 దశల చర్యలు ప్రారంభించింది. మొదటిగా విజిలెన్స్ శాఖతో ప్రాథమిక విచారణ చేసింది. తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో సాంకేతిక విశ్లేషణ జరిపించింది. ఆపై న్యాయ విచారణ కోసం ప్రత్యేక కమిషన్ను ఏర్పాటు చేసింది. 2024 మార్చి 14న ప్రభుత్వం భారతదేశ తొలి లోక్పాల్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో న్యాయ విచారణ కమిషన్ను ఏర్పాటు చేసింది. కమిషన్ గడువు స్థూలంగా 3 సార్లు పొడిగించాల్సి వచ్చింది. మే 2024లో కమిషన్ తన పరిశీలన ప్రారంభించి 15 నెలల పాటు 115 మందిని విచారించి 3 బ్యారేజీలను పరిశీలించింది. అలాగే విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నివేదికలపై విశ్లేషణ జరిపారు. జూలై 31 కమిషన్ నివేదికను రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు అందజేసింది. ప్రస్తుతం నివేదిక పూర్తి స్థాయిలో బహిరంగం కాలేదు. అయితే లీక్ అయిన సమాచారం ప్రకారం నిర్మాణాల్లో పలు లోపాలు, స్టాండర్డ్కు తగ్గ మెటీరియల్ వాడకపోవడం, ఫౌండేషన్ వర్క్లో కనీస ప్రమాణాలు పాటించకపోవడం వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. టెక్నికల్ పరంగా నివేదిక చెప్పే విషయాలు బ్లాక్ ఆన్ ఫౌండేషన్ లోపాలు, కాంక్రీట్లో క్రాక్ డెవలప్మెంట్, ఫిల్లింగ్లో స్థిరత్వలేమి, జియో టెక్నికల్ అసెస్మెంట్లో పొరపాట్లు, పారదర్శకత లోపంతో పాటు అప్పటి పాలకులపై తప్పుదారి పట్టే విధానాలున్నాయా అన్న దానిపై కీలక అంశాలు నివేదికలో ఉన్నట్లు సమాచారం. ఈ పథకం నిర్మాణంలో కీలకంగా ఉన్న మాజీ సీఎం కె చంద్రశేఖరరావు, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు వంటి నేతలపై ఆరోపణలు మొదలయ్యాయి. కానీ ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి వ్యక్తిగతంగా పేర్లు పేర్కొనలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే నివేదికను బహిర్గతం చేసిన తర్వాత బాధ్యుల పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఈ నివేదికపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించున్నారు. నివేదికలో ఉన్న వివరాల ఆధారంగా తీసుకునేటువంటి చర్యలు ఎలా ఉండబోతాయనేది ఒక అంచనా ఉంది. బాధ్యులపై చట్టపరమైనటువంటి చర్యలు, అప్రమాణిక నిర్మాణానికి కారకులపై శిక్షలు, భవిష్యత్తులో నిర్మాణ ప్రమాణాలపై గైడ్ లైన్స్, ఇప్పటికే దెబ్బతిన్న బ్యారేజీలకు మరమ్మతులు, తిరిగి ఆడిట్, ఈ ప్రాజెక్టుపై మొదటి నుంచి ఉన్న సందేహాలు, అనుమానాలు, ఊహాగానాలన్నీ
ఇప్పుడు నిజాయితీగా విచారించాలనే దిశగా కమిషన్ పనిచేసింది. కానీ ఈ నివేదికను ప్రభుత్వం పూర్తిగా బహిర్గతం చేస్తుందా? విచారణ ఆధారంగా చర్యలు తీసుకుంటుందా? లేక రాజకీయ ఒత్తిడిలో నివేదిక పక్కన పడేస్తుందా? ఇదే ఇప్పటి అత్యంత కీలకమైన ప్రశ్న. కాళేశ్వరం ఇది కేవలం నిర్మాణం కాదు, ఇది ఒక రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల నమ్మకం. ఈ నమ్మకాన్ని దుర్వినియోగం చేస్తే చరిత్ర మన్నించదు. నిజం వెలుగులోకి రావాలి, న్యాయం జరిగి తీరాలి. ఇది ప్రజల హక్కు.